హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము కేఎఫ్సి స్టైల్లో చికెన్ వింగ్స్ ఎలా ఫ్రై చేస్తామో చూద్దామా. మనం కేఎఫ్సి నుంచి తెచ్చుకోని అవసరం లేదండి. ఈ చికెన్ వింగ్స్ని మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక దేనికి ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. వచ్చేసేయండి నాతో పాటు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము చికెన్ వింగ్స్తో కేఎఫ్సి స్టైల్లో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. నేనైతే ఇక్కడ చికెన్ వింగ్స్ 6 పీసెస్ అయితే తీసుకున్నానండి. చక్కగా ఇవి 1 అవర్ అయితే ఈ చికెన్ వింగ్స్ని ఉప్పు వాటర్లో నానబెట్టి ఉంచేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అరకప్పు పెరుగు, 2 కోడిగుడ్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ పిండి అరకప్పు, బియ్యం పిండి అరకప్పు, మైదా అరకప్పు. నెక్స్ట్ ఇందులోకి బ్రెడ్ పౌడర్ అండి, చూస్తున్నారా, బ్రెడ్ పౌడర్. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఈ చికెన్ వింగ్స్ని తీసుకుని ఇందులో మనము 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని మనము చక్కగా కలుపుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వీటన్నిటిని చక్కగా కలిపేసేసుకుందాము. ఇలా మొత్తం చికెన్ వింగ్స్ అన్నిటిని చక్కగా కలుపుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ ని తీసుకెళ్లి మనం ఫ్రిడ్జ్ లో ఒక 4-5 అవర్స్ వరకు ఉంచేయాలి. ఈ చికెన్ వింగ్స్ అయితే 4 అవర్స్ మ్యాగ్నేట్ చేసి ఉంచాను. ఇప్పుడు మనము ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి. ఈ మ్యాగ్నెట్ అయిన చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ రైస్లో చక్కగా ఇలా పట్టించి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారుగా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా బియ్యం పిండిలో చక్కగా వీటిని ఇలా కోటింగ్ వేసేసి పెట్టుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా చక్కగా చికెన్ వింగ్స్ని బియ్యం పిండి కోటింగ్ వేసి ఒక ప్లేట్లో తీసి ఉంచాను. నెక్స్ట్ మనం ఇంకో ప్లేట్ తీసుకొని సెకండ్ కోటింగ్ వేయాలి. అందులో మనం ఏం వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్న్ ఫ్లోర్ పిండిని 1 అరకప్పును వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మైదా పిండి 1/2 కప్పు. నెక్స్ట్ ఇందులో బ్రెడ్ పౌడర్ని 1/2 కప్పు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. కావాలంటే మీరు ఇందులో ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని చక్కగా మనము ఇలా కలిపేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ వింగ్స్ని, చికెన్ వింగ్స్ని అయితే మళ్ళీ దీని మీద ఇంకో కోటింగ్ అయితే మనము వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్ని చికెన్ వింగ్స్ని కూడా ఈ కోటింగ్తో చక్కగా ఇలా ఫిల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేద్దాం. ముందుగా మనము 2 ఎగ్స్ తీసుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకుందామండి. ఇలా 2 ఎగ్స్ బౌల్లో తీసుకొని విస్కర్ తీసుకొని చక్కగా ఇవి కలిపేసేసుకోవాలి.
చూస్తున్నారుగా, చక్కగా ఈ 2 ఎగ్స్ బాగా కలిసేటట్టుగా కలిపేసేసుకుందాం. మనం ఫస్ట్ సారి బియ్యపు పిండి కోటింగ్ వేసాం కదండి చికెన్ వింగ్స్ని, వీటిని తీసుకెళ్ళి ఈ ఎగ్ దాంట్లో చక్కగా ఇలా డీప్ చేయాలి. అన్ని వింగ్స్ని కూడా ఇలా ఈ ఎగ్ మిశ్రమంలో డీప్ చేయాలి. చూస్తున్నారండి, ఇలా ఎగ్ మిశ్రమంలో ఇలా డీప్ చేసుకున్న వాటిని ఈ వింగ్స్ని తీసుకెళ్ళి మనము కార్న్ఫ్లవరు, మైదా ఇవన్నీ కలిపేసాం కదండి, ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావటానికి ఇందులో కూడా మనము సెకండ్ టైం కోటింగ్ వేయాలి. చూస్తున్నారుగా నేను ఎలా అయితే వేస్తున్నానో, ఇలా సెకండ్ టైం కోటింగ్ వేయాలి. బాగా ఒత్తాలన్నమాట. ఇలాగా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తాయండి ఈ లెగ్స్, చాలా బాగుంటాయి. సేమ్ టు సేమ్ KFC చికెన్ వింగ్స్ లాగానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి డబుల్ కోటింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క వింగ్స్ని అయితే మనము ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకేనా, ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా క్రిస్పీనెస్గా ఫ్రై అవుతాయండి. ఎక్కువ సెగ మీద మనము ఫ్రై చేసినట్లయితే పైన వరకే ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అందుకని మనము ఎక్కువ మోతాదులో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని సెకండ్ వైపుకి తిప్పేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ మీద పడిపోతుంది. ఓకేనా, చూస్తున్నారుగా, చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ వింగ్స్ని మనము ఫ్రై చేసుకుని తీసుకుందాం. చూడండి, చికెన్ వింగ్స్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామా. చూస్తున్నారా ఫ్రెండ్స్, చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. KFC చికెన్ వింగ్స్ చాలా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. చూస్తున్నారుగా ఎలా ఉన్నాయి చికెన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ.